సోలార్ రూఫ్టాప్ నిర్మించుకోవడం ద్వారా కరెంటు బిల్లును ఆదా చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఏఎల్సీఎం క్రీడా మైదానం నందు వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటిని పవర్ జనరేషన్ గా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గృహ వినియోగదారులు రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా సోలార్ యూనిట్ల రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. సోలార్ ఏర్పాటుకు బ్యాంకు రుణాలు సైతం అందించడం జరుగుతోందని నిర్వాహకులు ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ప్రతి ఇంటిని ఒక పవర్ జనరేషన్ మార్చాలనేది వాళ్ళు అరవద్దని చెప్పు వెనకాల అరవద్దని చెప్పు. ప్రజలకి వినియోగదారుకి ఎంతో లాభం. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. ఇది ఎలా వస్తుందంటే 1 కిలోవాట్కి 1000 ఖర్చులో 30,000 గవర్నమెంట్ రాయితీ, 2 కిలోవాట్లకి 1000 ఖర్చులో 20,000 రాయితీ, అలాగే 3 కిలోవాట్లకు సంబంధించిన ఇన్స్టాలేషన్లో 1000 ఖర్చులో ఇప్పుడు 78,000 రాయితీ ఉంటుంది. రైతులు బీసీ కన్జ్యూమర్స్, బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళకి 200 యూనిట్స్ బిలో ఉన్న వాళ్ళకి 20,000 అదనంగా దీని మీద సబ్సిడీ వస్తుంది. అంటే టోటల్గా బీసీ కన్జ్యూమర్స్ 98,000 3 కిలోవాట్ తీసుకుంటే సబ్సిడీ వస్తుంది. ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద మనం లోన్ కట్టాలి. ఆ లోన్ కూడా ఎలా అంటే 0% డౌన్ పేమెంట్. ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా మనం ఈఎంఐలు కట్టాలి కదా. ఈఎంఐలు ఎట్లా అని మనం అనుకోవచ్చు. మనం ప్రతి నెల 3 కిలోవాట్ లోడ్ వాడినప్పుడు మనకి ప్రతి నెల కరెంట్ బిల్లు ఇంకా 2,000 నుంచి 3,000 దాకా రావచ్చు. ఈ ప్యానల్స్ పెట్టిన తర్వాత కరెంట్ బిల్ అనేది 300 రూపాయలకి తగ్గిపోతుంది. అంటే దాదాపుగా 3,000లో 300 పోతే 2,700 ఉండవు. ఈ 2,700 మనం ఈఎంఐలు కట్టేసుకుంటాం. కరెంటు బిల్లు నాకంటే కరెంటు బిల్లు 290. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ అంటాను. ఈ కరెంటు బిల్లు రెగ్యులర్గా కట్టే కరెంటు బిల్లు అమౌంట్ మిగిలిన అమౌంట్ ఈఎంఐలు కట్టుకుంటాం. అది ఎంతకాలం కట్టుకుంటాం? మా అంటే ఒక 3 years 3.5 years కట్టుకుంటాం. తర్వాత 2,10,000 ప్రాపర్టీ సొంతం అవుతుంది. అప్పుడు బిల్లు కూడా 300 రూపాయలు వస్తుంది. దాని తర్వాత 3 సంవత్సరం తర్వాత మీకు ఆదాయం ఈ కరెంటు బిల్లు తగ్గిపోతుంది. మా గ్రిడ్కి మీరు వాడుకోగా మిగిలిన విద్యుత్ మా గ్రిడ్కి వచ్చినప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన ప్రతి యూనిట్కి ₹2.09 లెక్కన అమౌంట్ జమ చేసి ఈ బ్యాంకుల్లో వేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఆదాయ వనరు. అంటే ఖాళీగా పడి ఉండే రూఫ్ టాప్ని ఒక్కసారి మీ సౌర పలుకుతుంది సోలార్ విద్యుత్ పెట్టి నింపేశారు అనుకోండి. జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వితౌట్ ఎనీ కష్టం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పెట్టుబడి లేకుండా చేసుకుంటే ఒక 3 ఏళ్ళ తర్వాత అది మీకు ఆదాయం ఉంటుంది. పైపొచ్చేది మీకు 25 ఏళ్ళు ఇక్కడ సేవలు అందిస్తుంటుంది. 25 ఏళ్ళు మీకు ఆదాయం కూడా కనిపిస్తుంది. కరెంటు బిల్లు తగ్గుతుంది. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు జరిగింది. ఫ్యూచర్లో కూడా ఒక వేరు వెండర్స్ తోటి తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం. మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్ మీ పెద్ద ఈ ప్రాసెస్లో మీరు ఇబ్బంది పడేది ఏముండదు. కానీ ఒక్కసారి మీరు బ్యాంకు రావాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే లోన్ తెలియటప్పుడు కంపల్సరీగా వినియోగదారులు బ్యాంకుకు రావాల్సి ఉంటుంది. అక్కడ అతను హాజరు చేయాల్సి ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇన్స్టాల్ చేసి దాన్ని ఇంటికి అనుసంధానం చేసేంత వరకు పూర్తి బాధ్యత డిపార్ట్మెంట్లో వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరీ మనం చేసుకుంటున్నాం.